తెలుగు చిత్ర పరిశ్రమలో సంచలనం సృష్టించిన డ్రగ్స్ కేసులో నిన్న దర్శకుడు పూరి జగన్నాథ్ను సిట్ అధికారులు ప్రశ్నించిన సంగతి తెలిసిందే. సిట్ విచారణ ముగిసిన తరువాత ఆయన సోషల్ మీడియాలో స్పందించారు. మీడియాలో వచ్చిన కథనాలు తనను ఎంతో బాధపెట్టాయని, నిజం చెప్పాలంటే మీడియా వారు తమ జీవితాలను నాశనం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. నేను సిట్ ఆఫీస్కు వెళ్లాక నాపై వచ్చిన ఆరోపణలపై సిట్ అధికారులు చాలా ప్రశ్నలు వేశారు. వాటికి సమాధానం చెప్పానని పూరి తెలిపారు. కెల్విన్తో తనకి పరిచయం లేదని, ఎప్పుడూ కలవలేదని క్లియర్గా చెప్పానన్నారు. సిట్ అధికారులు మళ్లీ ఎప్పుడు పిలిచినా నేను వెళ్లడానికి సిద్ధంగా ఉన్నానని ఆయన స్పష్టం చేశారు. తాను ఎలాంటి ఇల్లీగల్ పనులు లైఫ్లో చెయ్యలేదని, ఇకపై చెయ్యను అని కూడా తెలిపారు. మా అమ్మ, నా వైఫ్, నా పిల్లలు, అన్నదమ్ములు 4 రోజుల నుంచి ఏడుస్తూనే ఉన్నారన్న పూరి, నా ఫ్యామిలీయే కాదు మిగతా వారి పరిస్థితి కూడా ఇలాగే ఉందన్నారు. మెగా హీరో వరుణ్ తేజ్ చేసిన సినిమాలు కమర్షియల్గా ఎలా ఉన్నా వరుణ్ అంటే టాలీవుడ్లో డిఫరెంట్ మార్కును క్రియేట్ చేసుకున్నాడు. అందుకే రామ్ గోపాల్ వర్మ, పూరి జగన్నాథ్ వంటి స్టార్ డైరెక్టర్లు సైతం వరుణ్ని తమ పొగడ్తలతో ఆకాశానికి ఎత్తేశారు. అయితే టాలీవుడ్లో కమర్షియల్ సక్సెస్లు లేకపోతే హీరోగా నిలదొక్కుకోవడం కష్టం. అందుకే బన్నీ, రామ్ చరణ్ల కథలను ఎంచుకోవాలని అంతా అంటున్నారు. ఇదే విషయాన్ని ఫిదా ప్రమోషన్లో వరుణ్ని అడిగితే ఏమన్నాడో తెలుసా? చరణ్, బన్నీ వేరు వేరు, వాళ్ళ ఆలోచనలు, కథలు వేరుగా ఉంటాయి. వాళ్ళలా నేను సినిమాలు చేయాలనుకోవడం లేదు. వాళ్ళ సినిమాలు చూడటానికి మాత్రమే ఇష్టపడతా, కానీ వాళ్ళని మాత్రం అనుకరించను. కమర్షియల్ సినిమాలు చేస్తా, కానీ ఆ కథలు కొత్తగా ఉండాలి, నాకు బాగా కనెక్ట్ అవ్వాలని వరుణ్ తేజ్ తెలిపాడు. ఈ రోజు సూపర్ స్టార్ మహేష్ బాబు కూతురు లిటిల్ స్టార్ సితారా పుట్టినరోజు సందర్భంగా తన కూతురికి ట్విట్టర్ ద్వారా ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపాడు మహేష్. ప్రతిరోజు ప్రత్యేకం తన వల్లనే, ఈ రోజంతా తనదే, బోలెడంత ప్రేమ, అనంతమైన సంతోషం. లిటిల్ సితారా పుట్టినరోజు నాకెంతో స్పెషల్. మా అమ్మాయికి 5 ఏళ్లు నిండాయి అంటూ మహేష్ ట్వీట్ చేశారు. ఇక ఇదివరకే సితారా తల్లి నమ్రత శిరోద్కర్ కూడా సితారని పట్టుపర్కినీలో ఒక ఫోటోను తీసి దానిని సోషల్ మీడియాలో షేర్ చేసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఇక మహేష్ అభిమానులు కూడా ఫేస్బుక్, ట్విట్టర్, వాట్సాప్ ద్వారా ఈ లిటిల్ కిడ్ కి బర్త్డే విషెస్ చెబుతున్నారు. ఎ వెరీ హ్యాపీ బర్త్డే టు ప్రిన్స్ సితారా ఫ్రమ్ టీఎఫ్సీ మీడియా. బాలీవుడ్ లో టాప్ హీరోయిన్ అయిన కంగనా రనౌత్ క్రిష్ దర్శకత్వంలో మణికర్ణిక ద క్వీన్ ఆఫ్ ఝాన్సీ అనే చిత్రంలో నటిస్తోంది. ఈ సినిమాకి సంబంధించి హైదరాబాద్ లో ఉధృతమైన కత్తియుద్ధం సీన్ చిత్రీకరిస్తుండగా ఆమె నుదురుపై తీవ్రమైన కత్తిగాయం అయింది. దీనితో కంగనను వెంటనే సమీపంలోని అపోలో హాస్పిటల్కి తరలించారు. ఆమె నుదుటిపై 15 కుట్లు పడ్డాయి. ఇది చాలా తీవ్రమైన కత్తిగాటు అని, దాదాపు ఆమె ఎముక వరకు తెగిందని వైద్యులు తెలిపారు. కంగన మరికొన్ని రోజులు వైద్యుల పర్యవేక్షణలో ఉండనున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. కత్తియుద్ధం సీన్లో డూప్ను వాడటానికి కంగన ఒప్పుకోలేదని, ఈ సీన్ కోసం ఎన్నోసార్లు రిహార్సల్స్ చేసినా కూడా షూటింగ్లో ఈ ఘటన జరిగిందని నిర్మాత కమల్ జైన్ తెలిపారు. నీహార్, కంగన కత్తిపోరు సీన్ చేస్తుండగా నీహార్ కత్తి ముందుకు దూయడంతో కంగన కనుబొమ్మల మధ్య తెగిందని, దీనితో కంగనకి తీవ్ర రక్తస్రావం కావడంతో అది చూసి నీహార్ భయపడిపోయాడని, కానీ కంగన ధైర్యంగా ఏం జరగలేదని అతని సముదాయించిందని నిర్మాత వివరించారు. కాగా ఈ కత్తిగాయం మచ్చ కంగన ముఖంపై కొనసాగే అవకాశం ఉందని ఆమెకు చికిత్స అందించిన డాక్టర్ తెలిపారు. టాలీవుడ్ లో కలకలం సృష్టిస్తున్న డ్రగ్స్ కేసు విచారణలో అధికారులు అడిగిన ప్రశ్నలకు దర్శకుడు పూరి జగన్నాథ్ ఉక్కిరిబిక్కిరి అయినట్లు సమాచారం. ఈ కేసుకు సంబంధించి కెల్విన్తో మీకు ఉన్న పరిచయం ఏంటి అని అధికారులు అడిగిన ప్రశ్నలకు అతనితో నాకు ఎలాంటి సంబంధం లేదని తప్పించుకునేందుకు తప్పుడు విషయాలను వెల్లడించిన పూరికి అధికారులు షాక్ ఇచ్చారు. జ్యోతిలక్ష్మి ఆడియో ఫంక్షన్లో కెల్విన్ ఉన్న ఫోటో చూపించి అతనితో ఏ సంబంధాలు లేకపోతే అతను మీ సినిమా ఆడియో ఫంక్షన్కి ఎలా వచ్చారంటూ అధికారులు నిలదీశారు. దీనితో పూరి జగన్నాథ్ కంగు తిన్నట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో టాలీవుడ్ పరిశ్రమ వర్గాల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. తమకు సంబంధించి ఏ ఆధారాలు ఉన్నాయో అంటూ తెగ భయపడిపోతున్నారు. ఇప్పుడు హైదరాబాద్ సిటీలో ఎక్కడ చూసినా డ్రగ్స్ గురించే మాట్లాడుకుంటున్నారు. సినీ ప్రముఖులకు నోటీసులు ఇచ్చి విచారణ మొదలు పెట్టడంతో ఇది హాట్ టాపిక్గా మారింది. అయితే ఈ విషయం గురించి ఓ జాతీయ పత్రిక సంచలన కథనాన్ని ప్రచురించింది. ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష వైసీపీ నాయకులు జగన్, రోజాలకి ఈ కేసుతో సంబంధం ఉన్నట్టు చెబుతుంది.
తెలంగాణ ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ డిపార్ట్మెంట్ త్వరలోనే వీళ్లకు నోటీసులు ఇవ్వనుందనేది ఆ కథనం. అంతేకాక ప్రస్తుతం సినీ ప్రముఖుల విచారణ ముగిసిన తర్వాత వీళ్ళిద్దరికీ నోటీసులు ఇచ్చి ఆపై విచారణకు రావాల్సిందిగా ఆదేశిస్తారని చెప్పుకొచ్చింది. డ్రగ్స్ సప్లయర్ కెల్విన్ నుంచి సమాచారం సేకరించారని, ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వం కూడా అధికారులకు పూర్తి స్వేచ్ఛనివ్వడం వల్ల వాళ్ళిద్దరికీ కూడా నోటీసులు ఇవ్వొచ్చని సదరు పత్రిక కథనం ప్రచురించింది. సినిమాలలో కానీ టీవీ షోస్లో కానీ ఏవైనా రిస్క్తో కూడిన స్టంట్స్ చేస్తుంటే ఇవి నిపుణుల పర్యవేక్షణలో చేస్తున్నవి, మీరు ఇలాంటివి చేయడానికి ప్రయత్నించొద్దు అని సూచిస్తారు. అయితే వాటిని సీరియస్గా తీసుకోకుండా అలాంటి స్టంట్స్ చేస్తూ ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ముంబైకి చెందిన ఇంద్రపాల్ పాటిల్ అనే ఒక బిజినెస్ మ్యాన్ షాహాపూర్లోని మహులీ ఫోర్ట్ వద్ద ఉన్న వాటర్ ఫాల్ దగ్గర బాహుబలి ది బిగినింగ్ సినిమాలో ప్రభాస్ చేసిన స్టంట్ చేస్తూ మరణించాడు. పోలీసుల నివేదిక ప్రకారం అతను చాలా ఎత్తు నుండి జంప్ చేయడం వల్ల మరణించినట్లు తెలుస్తుంది. ఈ మధ్యకాలంలో ఇలాంటి కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయని ముంబై పోలీసులు వెల్లడించారు. ప్రస్తుతం ఉన్న టెక్నాలజీతో సినిమాలో ఉన్నవి లేనట్టు చూపించడం, లేనివి ఉన్నట్లు చూపించడం పెద్ద కష్టమైన పని కాదు. ఇప్పుడు వస్తున్న సినిమాల కథల కోసం భారీ సెట్లు వేస్తున్నారు. అయితే ఇప్పుడు రంగస్థలం 1985 చిత్రంకి అదే పరిస్థితి ఎదురైంది. రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న రంగస్థలం 1985 సినిమా షూటింగ్ కొన్ని రోజులు గోదావరి నడి ఒడ్డున ముఖ్యమైన సీన్లు పూర్తి చేశారు. ఇప్పుడు అక్కడ షూటింగ్ షెడ్యూల్ పూర్తి కావడంతో హైదరాబాద్ చేరుకున్నారు చిత్ర యూనిట్. ఇక్కడ హైదరాబాద్లో రంగస్థలం 1985 కోసం ఏకంగా 5 కోట్ల వ్యయంతో గోదావరిలో ఉండే ఊరిని తలపించేలా సెట్ నిర్మిస్తున్నారట. 1980లో ఉండే అప్పటి గుడిసెలు, ఆ కాలునాటి ఇల్లులు, వీధులు గుర్తుకు వచ్చేలా ఒక ఊరిని హైదరాబాద్లో నిర్మిస్తున్నారు. ఈ సెట్లోనే ఈ నెల 24 నుండి విరామం లేకుండా 35 రోజులు షెడ్యూల్ జరుగుతుందని తెలుస్తోంది. జీ తెలుగులో ప్రదీప్ హోస్ట్గా చేస్తూ నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్న షో కొంచెం టచ్లో ఉంటే చెప్తా. ఈ షోకి అశేష ప్రజాదరణ ఉండటం వలన 3వ సీజన్ కూడా సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. ఇక ఈ షో గురించి అందరికీ తెలిసిందే కదా. ప్రదీప్ ప్రతి వారం ఒక సెలబ్రిటీని తీసుకొచ్చి సందడి చేస్తూ ఉంటాడు. ఈ నేపథ్యంలో ఈ వారం ఈ షోకి యాక్టర్ కమ్ పొలిటీషియన్ అయినటువంటి రోజాని తీసుకొచ్చాడు ప్రదీప్. రోజా గారి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఆమె ఎక్కడ ఉంటే అక్కడ సందడి నెలకొంటుంది. అలాగే ఈ షోలో కూడా అద్భుతమైన డాన్స్తో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత తన పర్సనల్ విషయాల గురించి మాట్లాడుతూ, అసలు నేను ఆర్టిస్ట్ని ఎలా అయ్యానో కూడా తెలియదు, అది కూడా గ్లామర్ హీరోయిన్ అయ్యాను, అది పెద్ద విషయమని రోజా చెప్పుకొచ్చింది. సినీ ప్రముఖుల డ్రగ్స్ వాడకం కొద్ది రోజులుగా సంచలనం సృష్టిస్తున్న అంశం. మన దగ్గర ఇది కొత్త విషయమే గానీ హాలీవుడ్ లో ఇలాంటివి కొల్లలు. అందుకు ప్రముఖ పాప్ గాయని నటి బ్రిట్నీ స్పియర్స్ ఉదంతమే ఉదాహరణ. కొన్నాళ్ల పాటు యాంఫిటమైన్ డ్రగ్స్ వాడిన బ్రిట్నీ స్పియర్స్ ఆ విషయం కోర్టుకు తెలిస్తే పిల్లల సంరక్షణ తనకు కాకుండా తన మాజీ భర్తకు అప్పగిస్తారేమోనని భయపడింది. యాంఫిటమైన్ అవశేషాలు కురుల్లో ఎక్కువ రోజులు ఉంటాయి కాబట్టి నున్నగా గుండు కొట్టించుకుంది. అసలు కారణం ఎవరికీ తెలియలేదు. 2007లో ఇది జరిగాక 2012లో ఆమె లాయర్ బయటపెట్టింది. నిపుణులు తెలిపిన ప్రకారం యాంఫిటమైన్ వాడితే లాలాజలంలో ఆ అవశేషాలు 72 గంటల దాకా ఉంటాయి. రక్తంలో 2 నుంచి 4 రోజుల దాకా, వెంట్రుకల్లో 90 రోజుల దాకా ఉంటాయి. కొకైన్, హెరాయిన్, మారిజువానా, ఎక్స్టసీ ఇలా ఏ డ్రగ్ వాడినా అవశేషాలు 90 రోజుల దాకా కురుల్లో ఉంటాయి. ఇక పూరి జగన్నాథ్ నుండి కూడా కురులు తీసుకున్నారని వార్తలు వస్తున్నాయి. పూరి జగన్నాథ్ ని రోజంతా ఏమి విచారించి ఉంటారని అంతా అనుకుంటుంటే మాజీ పోలీస్ అధికారి రెడ్డన్న సంచలన విషయాలు బయటపెట్టాడు. ఆయన మాట్లాడుతూ, గతంలో డ్రగ్స్ తీసుకుని ఉంటే ఆ కేసును ఇప్పుడు నిరూపించి శిక్షలు పడేలా చూడటం అసాధ్యమని అభిప్రాయపడ్డారు. ఒక్కో సినిమాకు ఆయన 3 కోట్ల వరకు తీసుకుంటారని తెలుస్తోంది. అనధికారికంగా ఇది ఇంకా ఎక్కువే ఉండవచ్చు. కోట్ల రూపాయలు పారితోషికం తీసుకునే ఆయన వేలు లక్షల కోసం కక్కుర్తిపడి డ్రగ్స్ వ్యాపారం చేస్తారనే మాటలను తాను నమ్మబోనని వ్యాఖ్యానించారు. ఆయన డ్రగ్స్ వాడితే వాడొచ్చు, వాడకపోయి ఉండొచ్చు, ఆ విషయం గురించి తెలియదు. సాలినా కోట్లు సంపాదించే వ్యక్తి డ్రగ్స్ తీసుకుని ఉండొచ్చు తప్ప వ్యాపారం చేస్తారని నేను భావించడం లేదని అన్నారు. ఓ కథను
ఐడియాను అమ్ముకున్నా ఆయనకు కోట్లలో ముట్టజెప్పే పరిస్థితులున్న నేపథ్యంలో 1,00,000, 2,00,000కు కక్కుర్తిపడి డ్రగ్స్ దందాను చేశారంటే ఎవ్వరూ నమ్మరని పేర్కొన్నారు. కానీ ఆయన డ్రగ్స్ తీసుకుంటూ వేరే వాళ్లకు ఇస్తే మాత్రం అది నేరం అవుతుందని, ఆ విషయం విచారణలో తేలుతుందని అన్నారు. డ్రగ్స్ కోసం 4 లక్షల చెక్కును ఎవరూ ఇవ్వరని, ఏ ఈవెంట్ కోసమో పూరి దీన్ని కెల్విన్ కు ఇచ్చి ఉంటారని అన్నారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలన్నీ నగదు రూపంలోనే సాగుతాయని చెప్పారు. డ్రగ్స్ కేసులో పూరి జగన్నాథ్ ని సిట్ అధికారులు 11 గంటల పాటు సుదీర్ఘంగా విచారించారు. మూసిన తలుపుల వెనక ముప్పతిప్పలు పెట్టేలా ప్రశ్నలు సంధించారు. భోజన విరామం దాకా వ్యక్తిగత విషయాలు మాట్లాడుతున్నట్టుగా కనిపిస్తూనే పూరి నుంచి సున్నితంగా చాలా సమాచారాన్ని రాబట్టారు. మధ్యాహ్న భోజన విరామం తర్వాత కేసుకు సంబంధించిన అంశాల ప్రస్తావన తెచ్చారు. అది కూడా మద్యపానం అలవాటుందా వంటి చిన్న చిన్న ప్రశ్నలతో మొదలుపెట్టి క్రమంగా గేరు మార్చుతూ పూర్తిగా కేసుకు సంబంధించిన ప్రశ్నలు సంధించినట్టు తెలిసింది. డ్రగ్స్ అలవాటుందా? కెల్విన్ తెలుసా? అతనితో పరిచయం ఉందా? అతడి వద్ద డ్రగ్స్ ఎప్పటి నుంచి కొనుగోలు చేస్తున్నారు? ఎవరెవరు కలిసి డ్రగ్స్ తీసుకుంటున్నారు? సినిమా పరిశ్రమలో ఇంకా ఈ అలవాటు ఎంతమందికి ఉంది? ఎవరెవరు ప్రస్తుతం డ్రగ్స్ వాడుతున్నారు? గతంలో డ్రగ్స్ తీసుకుని మానేసిన వారు ఎవరైనా ఉన్నారా? ఇలా వరుసగా ప్రశ్నలు సంధించారు. వీటిలో చాలా ప్రశ్నలకు అవును, కాదు, తెలియదు అని ముక్తసరిగా సమాధానమిచ్చారు. చివరి 2 గంటల్లో సీన్ వేడెక్కింది. పోలీసులు హడావిడి పెరగడంతో పూరి అరెస్టుపై మరింత సస్పెన్స్ నెలకొంది. సాధారణంగా ఇలాంటి కేసుల్లో అరెస్టుకు ముందు ఆరోగ్య పరీక్ష నిర్వహిస్తారు. ఉస్మానియా వైద్యులు రావడంతో పూరి విషయంలోనూ అదే జరగనుందన్న ప్రచారం జరిగింది. కానీ అవేవీ నిజం కాలేదు. రాత్రి 9:30 గంటల తర్వాత సిట్ అధికారులు పూరి జగన్నాథ్ ను కార్యాలయం నుంచి బయటకు పంపారు. అయితే రక్త నమూనా, చెవి స్వాబ్స్, గోళ్లు సేకరణ పరీక్షల కోసం ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించడం చూస్తే మరోమారు పిలిచే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. గత వారం రోజులుగా టాలీవుడ్ లో సినిమాల కంటే ఎక్కువగా డ్రగ్స్ గురించే మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు అందరికంటే ఎక్కువగా పూరినే హాట్ టాపిక్ గా మారాడు. ఒక రోజంతా సిట్ పూరిని విచారించిన సినీ పెద్దలు ఎవరూ దీనిపై స్పందించకపోవడం పలు విమర్శలకు తావిస్తోంది. పబ్లిక్ ఫంక్షన్స్ లో మేమంతా ఒకటే అని నానా హడావిడి చేసే సినీ పెద్దలు ఇప్పుడు పూరి అలాగే ఇతర సినీ వ్యక్తుల గురించి పట్టించుకోకపోవడం ఆశ్చర్యమే. కేసు బయటకొచ్చిన రోజు హడావిడిగా పెద్ద నిర్మాతలు అలాగే పలువురు ఆర్టిస్టులు నానా హడావిడి చేశారు. అయితే ఆశ్చర్యకరంగా అందరూ సైలెంట్ అయ్యారు. ఇక ఇండస్ట్రీ పెద్దల పిల్లల పేర్లు కూడా డ్రగ్స్ జాబితాలో ఉన్నాయని వార్తలు రావడంతో వాళ్ళకి సంబంధాలు లేవని చెప్పుకోవడంతోనే సరిపోతోంది. ఇక పూరి గురించి స్పందిస్తే ఏమవుతుందో, తీగలాగితే డొంక కదిలినట్టు తమకు ఎక్కడ చుట్టుకుంటుందో అని తేలుకుట్టిన దొంగల్లా ఎవరికి వారే సైలెంట్ గా ఉన్నారని గుసగుసలాడుకుంటున్నారు. డ్రగ్స్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. షెడ్యూల్ ప్రకారం ఇవాళ సిట్ ముందు చార్మి హాజరు కావాల్సింది. కాకపోతే ఆమె ప్లేస్ లో సినిమాటోగ్రాఫర్ శ్యామ్ కే నాయుడు అటెండ్ అయ్యారు. ఉన్నట్లుండి సడన్ మార్పు ఏంటంటూ చర్చించుకోవడం టాలీవుడ్ వంతైంది. తాను షూటింగ్ లో బిజీగా ఉన్నానని, విచారణకు ఇప్పుడు హాజరు కాలేనని అధికారులకు సమాచారం ఇవ్వడంతో తేదీని మార్చినట్టుగా వార్తలు వెలువడుతున్నాయి. డ్రగ్స్ కేసులో తొలుత చార్మి పేరు బలంగా వినిపించింది. మత్తుకి బానిసైన ఆమె అందుకోసం చాలా మందిని టార్చర్ చేసిందంటూ రకరకాల కథనాలు వెలువడ్డాయి. కాకపోతే పూరియే ఆమెను డ్రాప్ కావాలని చెప్పినట్టు ఇంకోవైపు న్యూస్. బుధవారం ఉదయం సిట్ వద్దకు వెళ్లే ముందు డైరెక్టర్ పూరి ఈ విషయాన్ని చార్మికి చెప్పాడని, వెంటనే ఆమె అధికారులకు సమాచారం ఇవ్వడంతో శ్యామ్ ని రప్పించారని అంటున్నారు. విచారణలో ఏ చిన్న విషయం బయటపెట్టినా ఇబ్బంది వస్తుందని భావించి ఇలా చేశాడనే వార్తలు సోషల్ మీడియాలో బలంగా వినబడుతున్నాయి. అసలే సినిమాలు లేక దిగాలుగా ఉన్న చార్మి షూటింగ్ లో బిజీగా ఉన్నానని అధికారులకు చెప్పడం అనేక అనుమానాలకు తావిస్తోంది. గత 4 సీజన్లుగా అభిమానుల్ని ఆకట్టుకుంటున్న ప్రో కబడ్డీ 5వ సీజన్ కి ముస్తాబవుతోంది. మొత్తం 12 టీమ్స్ తో అలరించడానికి సిద్ధంగా ఉంది. పలువురు సెలబ్రిటీస్ ఈ లీగ్ లో భాగస్వాములు అవుతుండటంతో ప్రో కబడ్డీ అంచనాలకి మించి విజయవంతమైంది. సీజన్ కి అభిమానుల్ని అమితంగా ఆకట్టుకుంటున్న ఈ షోలో టాలీవుడ్ మెగా ఫ్యామిలీ ఎంట్రీ అయింది. క్రికెట్ లెజెండ్ సచిన్ తో కలిపి టీమ్ తమిళనాడు ఫ్రాంచైజ్ ని మెగా హీరోలు రామ్ చరణ్, అల్లు అర్జున్ దక్కించుకున్నారు. ఇప్పటికే తెలుగు టైటాన్స్ ని సొంత జట్టుగా భావిస్తున్న తెలుగు ప్రేక్షకులు మెగా భాగస్వామ్యంతో టీమ్ తమిళనాడుకి కూడా ఇక సొంత టీమ్ గా ఉత్సాహపరచనున్నారు. 12 టీంలతో ఈ జులైలో ప్రో కబడ్డీ సందడి చేయబోతోంది.